హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకుందాం. ప్రాథమిక హక్కులని అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించడం జరిగింది. భారతీయులకు సమాన హక్కులు కావాలని మొదట డిమాండ్ చేసిన వ్యక్తి బాలగంగాధర తిలక్. ఈ ప్రాథమిక హక్కులు రాజ్యాంగంలో 3వ భాగంలో కలవు. ఇవి 12వ ఆర్టికల్ నుండి 35వ ఆర్టికల్ వరకు పొందుపరచడం జరిగింది. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 7 ప్రాథమిక హక్కులు ఉండగా 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆస్తి హక్కును తొలగించడం జరిగింది. దీన్ని 300 క్లాజ్ ఏలో ఆస్తి హక్కును పొందుపరచడం జరిగింది. ఇది చట్టబద్ధ హక్కు మాత్రమే. ప్రస్తుతం ప్రాథమిక హక్కులు 6 ఉన్నాయి. అవి సమానత్వపు హక్కు ఆర్టికల్ 14 టు ఆర్టికల్ 18 వరకు, స్వాతంత్రపు హక్కు ఆర్టికల్ 19 టు 22, పీడనాన్ని నిరోధించే హక్కు ఇది 23, 24 ఆర్టికల్ తెలియజేస్తాయి. మత స్వాతంత్రపు హక్కు 25 టు 28 ఆర్టికల్స్ తెలియజేస్తాయి. విద్యా సాంస్కృతిక హక్కు 29 టు 30 ఆర్టికల్స్. రాజ్యాంగ పరిహారపు హక్కు 32 ఆర్టికల్ తెలియజేస్తుంది. 12వ ఆర్టికల్ రాజ్యం అనే పదానికి నిర్వచనాన్ని తెలియజేస్తుంది. 13వ ఆర్టికల్ రాజ్యాంగం అమల్లోకి రాకముందు ఉండే చట్టాలు రాజ్యాంగం అమల్లోకి వచ్చాక ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లే విధంగా ఉంటే అవి చెల్లవు అని ఈ 13వ ఆర్టికల్ తెలియజేస్తుంది. సమానత్వపు హక్కు ఈ 14 ఆర్టికల్ నుండి 18 ఆర్టికల్ వరకు తెలియజేస్తుంది. ఈ 14 ఆర్టికల్ చట్టం ముందు అందరూ సమానులే అని తెలియజేస్తుంది. రాష్ట్రపతి, గవర్నర్లకి ఇది వర్తించదు. 15వ ఆర్టికల్ పౌరులని జాతి, కుల, మత, లింగ, పుట్టుక పరంగా వివక్ష చూపరాదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 ప్రభుత్వ ఉద్యోగాలలో పౌరులందరికీ సమాన అవకాశాలని కల్పించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 16 క్లాజ్ 4 కొన్ని వర్గాల వారికి ఉద్యోగాలలో రిజర్వేషన్ కల్పించవచ్చని తెలియజేస్తుంది. ఆర్టికల్ 17 అంటరానితనాన్ని నిషేధిస్తుంది. 1955లో అంటరానితన నిషేధ చట్టం అమల్లోకి వచ్చింది. ఆర్టికల్ 18 బిరుదులని, కీర్తి చిహ్నాలని నిషేధిస్తుంది. స్వాతంత్రపు హక్కు దీనిలో ఆర్టికల్ 19 టు 22 వరకు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 19 వ్యక్తి స్వేచ్ఛ గురించి తెలియజేస్తుంది. ఆర్టికల్ 19 ప్రకారం పౌరునికి వాక్ స్వేచ్ఛ, తనకు ఇష్టమైన వృత్తిని స్వీకరించే స్వేచ్ఛ, సంఘాలుగా ఏర్పడే స్వేచ్ఛ, దేశంలో ఎక్కడైనా స్థిరపడే స్వేచ్ఛ, ఎక్కడికైనా సంచరించే స్వేచ్ఛ అనేవి ప్రతి పౌరునికి కల్పించడం జరిగింది. ఆర్టికల్ 20 అక్రమంగా ప్రజలని శిక్షించే అధికారం ప్రభుత్వాలకు లేదని తెలియజేస్తుంది. బలవంతపు సాక్ష్యాల నుండి కూడా రక్షిస్తుంది. ఆర్టికల్ 21 ఇది జీవించే హక్కు గురించి తెలియజేస్తుంది. ఒక వ్యక్తిని చట్టపరంగా కాకుండా అతని జీవితానికి, స్వాతంత్రానికి, స్వేచ్ఛకి ఎటువంటి ఆటంకం కలిగించరాదని ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. ఆర్టికల్ 21 క్లాజ్ ఏ ఇది 2002లో 86వ రాజ్యాంగ సవరణ ద్వారా విద్యా హక్కును చేర్చడం జరిగింది. దీని ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకి ఉచిత నిర్బంధ విద్యను అందించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 22 ఈ ఆర్టికల్ ఏ కారణం లేకుండా వ్యక్తిని నిర్బంధంలోకి తీసుకురాదని తెలియజేస్తుంది. అక్రమ అరెస్టులని, నిర్బంధాలని వ్యతిరేకిస్తుంది. అరెస్ట్ చేయబడిన వ్యక్తిని 24 గంటల్లోపు కోర్టు ముందు కానీ, మేజిస్ట్రేట్ ముందు కానీ హాజరుపరచాలని ఈ ఆర్టికల్ 22 తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ పీడనాన్ని నిరోధించే హక్కు. దీంట్లో 23, 24 ఆర్టికల్ పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 23 ప్రకారం వ్యక్తుల అమ్మకం, కొనుగోలు, వెట్టి చాకిరీ వంటి అమానుషమైన చర్యల్ని వ్యతిరేకిస్తుంది. ఆర్టికల్ 24 ఇది బాల కార్మిక వ్యవస్థను నిషేధిస్తుంది. 14 సంవత్సరాల పిల్లల్ని గనులు, ఫ్యాక్టరీలు, ఇతర ప్రమాదకరమైన పనులలో నియమించరాదని తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ మత స్వాతంత్రపు హక్కు. దీంట్లో ఆర్టికల్ 25 టు 28 వరకు పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 25 ప్రకారం
ఒక వ్యక్తి తనకు నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రచారం చేసుకోవచ్చు అని తెలియజేస్తుంది. ఆర్టికల్ 26 ప్రకారం శాంతి భద్రతలకి, నైతికతకి, ఆరోగ్యానికి భంగం కలిగించకుండా వ్యక్తులు మత సంస్థలను ఏర్పాటు చేసి నిర్వహించుకోవచ్చని తెలియజేస్తుంది. ఆర్టికల్ 27 మత కార్యకలాపాలపై పన్నులు విధించరాదని తెలియజేస్తుంది. ఆర్టికల్ 28 ప్రభుత్వ మరియు ప్రభుత్వ ఆర్థిక సహాయంతో నడిచే ప్రైవేట్ విద్యా సంస్థలలో ప్రత్యేక మతబోధ నిషేధం ఈ ఆర్టికల్ తెలియజేస్తుంది. నెక్స్ట్ వన్ విద్యా సాంస్కృతిక హక్కు. దీంట్లో 29, 30 ఆర్టికల్స్ను పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 29 ప్రకారం అల్పసంఖ్యాకుల ప్రయోజనాలను పరిరక్షించాలని తెలియజేస్తుంది. ఆర్టికల్ 30 విద్యా సంస్థలను ఏర్పాటు చేసుకోవడంలో, నిర్వహించుకోవడంలో మైనారిటీలకు గల హక్కు గురించి ఆర్టికల్ 30 తెలియజేస్తుంది. ఆర్టికల్ 31 ఇది ఆస్తి హక్కును 44 అమెండ్మెంట్ ద్వారా ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించడం జరిగింది. తర్వాత రాజ్యాంగ పరిహారపు హక్కు, ఇది ఆర్టికల్ 32 ఈ అధికరణ రాజ్యాంగ పరిహారపు హక్కు గురించి వివరిస్తుంది. రాజ్యాంగ పరిహారపు హక్కు రాజ్యాంగానికి హృదయం మరియు ఆత్మ వంటిదని బిఆర్ అంబేద్కర్ అభిప్రాయపడడం జరిగింది. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు రిట్లు జారీ చేయడం గురించి ఈ ఆర్టికల్ 32 తెలియజేస్తుంది. తర్వాత 33 ఆర్టికల్ ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించే అధికారం పార్లమెంటుకు ఉందని 33 ఆర్టికల్ తెలియజేస్తుంది. 34 ఆర్టికల్ సైనిక శాసనం మార్షల్ లా ఉన్నప్పుడు ప్రాథమిక హక్కులపై పరిమితులు ఉంటాయని ఆర్టికల్ 34 తెలియజేస్తుంది. ఆర్టికల్ 35 కొన్ని ప్రాథమిక హక్కులకు సంబంధించి శాసనాలు చేయు అధికారం ఆర్టికల్ 35 తెలియజేస్తుంది.